రాయల్ ప్యాలెస్లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూట్ చేశారు. తిరిగి మన కొలంబస్ ఈ కథీడ్రల్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. బట్ హీ డజంట్. మన కొలంబస్ టోంబ్ ఇక్కడే ఉందన్నమాట క్యాథీడ్రల్. నేను అడిగాను కెన్ వీ టచ్ ద ఫ్లోర్ అని. మళ్ళీ వాక్ చేయొద్దంటారేమో అని ఫ్లోర్ మీద ముట్టుకోకూడదు కానీ షూటింగ్కి ఇచ్చేస్తారు. సెవియాలో ప్లాజా ది ఎస్పానో చూడడానికి వచ్చాము. ఇది సిటీ ఏంటంటే ఒక సైడ్న అంతా లైక్ డిఫరెంట్గా ఉంది, ఇంకొక సైడ్కి వచ్చేసరికి మొత్తం అంతా యూరోపియన్ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంది. సెవియా అన్నది ఒకనొకప్పుడు లైక్ ఎకనామికల్ క్యాపిటల్ అనమాట వీళ్ళది, గ్రనాడా వాటిల్లాగా. ఇది ప్లాజా ద ఎస్పానియా. ప్లాజా అంటే స్క్వేర్. వీళ్ళు ఎక్కువ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. రోమన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఆర్కిటెక్చర్. ఇట్స్ రియల్లీ గుడ్, లుక్స్ హ్యూజ్. రోమ్లో కొలసియం ఉంటుంది కదా, అలా ఉంది స్ట్రక్చర్. కొంచెం రోము కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. వావ్, this looks pretty, very pretty. Stairs. Looks so good. చాలా బాగుంది. Oh my god. ఇక్కడ కాన్సర్ట్స్ కూడా ఉంటాయంట, చేస్తారంట ఈవినింగ్స్. It looks so beautiful. This is beautiful. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ క్యాథీడ్రల్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. I love this. ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుద్ది అనుకుంటా. ఇక్కడ ఫెన్స్తో క్లోజ్ చేశారు అండ్ అక్కడ బ్రిడ్జ్ వేస్తున్నారు. లైక్ సారీ, బ్రిడ్జ్ కాదు, అదేంటి స్టేజ్ వేస్తున్నారు. ఈ బ్రిడ్జెస్ అన్నీ అయితే క్లోజ్ చేసేసారు. ఈ టవర్ ఏదైతే ఉందో అది ఎటువైపు నుంచి చూసినా కనిపిస్తుంది. It's really beautiful, to be honest. I really like it. Heli, let's walk to that end. What? Let's walk to that end. You only got 10 minutes. Yeah. ఒక పెవిలియన్ దగ్గరకు వచ్చాము. ఇది పార్క్ ది లాస్ పామోస్ అంట. ఇక్కడ బిల్డింగ్స్ యాక్చువల్లీ ఇవి 1914, 1920 అలానే కట్టారు. బిల్డింగ్స్ ఉన్నాయి కదా, బట్ వాళ్ళు కట్టేటప్పుడే లైక్ అలా కట్టారు, కైండ్ ఆఫ్ ఓల్డ్ లుకింగ్ లాగా. ఇవి చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ ఓల్డ్గానే అది యాక్చువల్లీ 100 years కైండ్ ఆఫ్ ఓల్డ్ ఇవంతే. ఇది మోర్ ఆర్కిటెక్చర్ బికాజ్ అరబ్స్ ఇక్కడ వచ్చి వీళ్ళని లైక్ దే ట్రై టు ఆక్యుపై అంటారా దాన్ని, లైక్ బ్రిటిష్ ఎలా చేశారో అలానే వాళ్ళు చేశారు. సో మూర్స్ అంటే అరబ్స్ అనమాట. అందువల్లనే ఎక్కువ మూరు ఆర్కిటెక్చర్ అని అన్నది ఉంటుంది. తర్వాత మళ్ళీ క్రిస్టియన్స్ వాళ్ళని పంపించేసి దెన్ దే టుక్ ఓవర్. బట్ దిస్ ఈస్ హౌ ఇట్స్ లుకింగ్. బిల్డింగ్ పెబెలాన్ ముదేహార్ అంట అక్కడ రాసింది. అక్కడ ఉన్నదే నేను చదివాను. సో ఇది మోస్ట్ లైక్ మోర్ స్టైల్. బట్ క్రిస్టియన్స్ ఆల్సో కింగ్స్ వాళ్ళు బిల్డ్ చేసినా సరే వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే చేశారు. లిటిల్ డకీ. ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వెదర్ భలే ఉంది ఈరోజు. వెదర్ చాలా బాగుంది ఈరోజు. ఇక్కడ చాలామంది పిజియన్స్కి ఫీడ్ చేస్తున్నారు. అక్కడ పిజియన్స్ ఫుడ్ అమ్ముతుంది ఆమె. 1.5 euros అది. కానీ చాలామంది చాలా పూప్ చేస్తున్నాయి ఇవి.
మన కొలంబస్ ఉన్నాడు కదా, మన కొలంబస్ టోంబ్ ఇక్కడే ఉందన్నమాట. క్యాథెడ్రల్ ఆఫ్ సెగోవియాకి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ చర్చ్ అనమాట. సో ఫెర్నాండో అండ్ మనం ఇసాబెల్ది చూసాం కదా సెగోవియా, అది ఉంది అక్కడ. ఈ పార్క్లో అయితే వాక్ చేస్తున్నాము. ఈ క్యాథెడ్రల్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి అని అంటే కొలంబస్ టూమ్ అని అన్నది ఇక్కడ ఉందన్నమాట. వాళ్ళు అది ఎక్కడ డొమిసియన్, రిపబ్లిక్ ఆఫ్ డొమిసియన్ కూడా ఉందని అనేసి వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. కానీ బీబీసీ అని అన్నది డిఎన్ఏ టెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు తర్వాత కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు దాంతో డిఎన్ఏ బోన్స్ టెస్ట్ చేసింది బీబీసీ. సో ఈ క్యాథెడ్రియల్లోనే టూమ్ ఉంది అని. బట్ కొలంబస్ అయితే డొమిసియన్లో నాకు లైకేనా అక్కడ టూమ్ చేయమని అనేసి తను కోరిక అది. బట్ చేశారో లేదా అది తర్వాత విషయము. బట్ కొలంబస్ గురించి అందరికీ తెలుసు కదా, అమెరికా కనుక్కున్నాడు కొలంబస్. ఎలా కనుక్కున్నాడు అని అంటే యాక్చువల్లీ కొలంబస్ అమెరికా కనుక్కుందాం అని వెళ్ళలేదు, ఇండియా కనుక్కుందాం అని వెళ్ళాడు. ఎందుకంటే స్పైసెస్ తెచ్చుకోవడానికి. అప్పుడు స్పైసెస్ అన్నవి గోల్డ్ అంత ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట. అరబ్స్ అయితే ఇండియా నుంచే తెచ్చుకునేవాళ్ళు. బట్ దేవర్ వెరీ లైక్ మిడిల్ మ్యాన్ వల్లనే ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట వాళ్ళకి. సో తిను ఇటలీలో పుట్టాడు, బట్ స్పెయిన్లో ఉన్నాడు. పోర్చుగల్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పోర్చుగల్లోని కొలంబస్కి ఏం చేశారు, ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో అతను అమ్మాయి వాళ్ళు ఇలా జియోగ్రఫికల్ నావిగేషన్లో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. సో తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఉండే. సో పోర్చుగల్ వాళ్ళకి అప్పుడు చెప్తుండే ఆఫ్రికా చుట్టూరు వెళ్ళక్కర్లేదు ఇండియాకి, బికాజ్ ఎర్త్ ఈజ్ రౌండ్, సో ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, వెస్ట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ నుంచి వెళ్ళిపోవచ్చు అని. బట్ అలా వెస్ట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ నుంచి వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ అరౌండ్ ద ఆఫ్రికా అప్పుడు బహిమాస్ అనే ప్లేస్ని కంట్రీని కనుక్కున్నాడు అనమాట. అది ఇప్పుడు అమెరికా. అది అప్పట్లో అది ఇండియన్స్ అనుకునేవాళ్ళని, చాలా సంవత్సరాల వరకు అది ఇండియన్స్ అనుకునేవాళ్ళు. బట్ ఇది ఏదైతే ట్రిప్ ఉందో పోర్చుగీస్ ఫండ్ చేయలేదు, అది రిస్కీ అనేసి బహిమాస్ వైపు వెళ్ళడానికి, వెస్టర్న్ అట్లాంటిక్ ఓషన్ వైపు. అప్పుడు ఏం చేశారంటే స్పెయిన్ వాళ్ళు ఫండ్ చేశారు దానికి, ఆ ట్రిప్కి. బట్ యాక్సిడెంటల్గా బహిమాస్ని కనుక్కున్నాడు. స్పైసెస్ తీసుకురాలేదు, బట్ చాక్లెట్ అండ్ టొబాకో దొరికింది. చాలా మటుకు ఇండియన్స్ అనుకున్నారు వాళ్ళైతే. సో అది తర్వాత పోర్చుగల్ వాళ్ళు వాస్కోడి గామాని పంపించారు. ఎందుకంటే వీళ్ళు స్పైస్లో రిచ్ అయిపోతారు స్పెయిన్ వాళ్ళు, వీళ్ళకి అర్జెంటుగా ఏదో ఒకటి కనుక్కోవాలి అని. బట్ వాస్కోడి గామా ఇండియాకి వెళ్ళాడు. సో పోర్చుగల్ వాళ్ళు అందుకనే మన గోవాలో ఇంకా పోర్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే కేరళలో వెళ్ళారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగల్ వాళ్ళు, ఇలా వీళ్ళందరూ కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారనమాట ఇండియాలో. అది లిటిల్ స్టోరీ ఆఫ్ కొలంబస్ అండ్ వాస్కోడి గామా అండ్ హౌ దే ఫౌండ్ ద ఇండియా అండ్ అమెరికా ఎక్సెట్రా. సో టోంబ్ అయితే ఇక్కడ ఉంది, కొలంబస్ టోంబ్ ఇక్కడ ఉంది. వన్ ఆఫ్ ద ఐకానిక్ స్టోన్స్ అవి, చాలా చాలా బాగుంటుంది. సో మేము ఇప్పుడైతే అక్కడ వాక్ చేస్తున్నాము. అక్కడ ముందు మ్యూజిక్ చేస్తున్నారు, ఇలా వాక్ చేస్తుంటే. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. వీళ్ళంతా మీన్ అంటే ఇది మాస్క్ అంట. మోర్స్ వచ్చారు కదా ఇక్కడికి, వాళ్ళు మాస్క్ కట్టకుండా ఆ మాస్క్ని తీసేసి ఆ క్వీన్ చర్చ్ని కట్టిందంట. మన మరకేష్లో ఉండే కదా టవర్స్, మాస్క్ టవర్స్ అది. బట్ అది డిస్ట్రాయ్ చేసేసి చర్చ్ కట్టారు. ఎంత మీనో కదా. బట్ ఇది అరౌండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ హియర్. అది ఉంది కదా ఆ చర్చ్, అందులోనే మన కొలంబస్ టూమ్ ఉంటుంది. దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఆ చర్చ్లో టూమ్ ఉంటుంది, వన్ ఆఫ్ ద ఐకానిక్స్ టూమ్స్. అండ్ ఇది చర్చ్ కూడా వరల్డ్లో వన్ ఆఫ్ ది ఐకానిక్ చర్చ్. ఇది యునెస్కో హెరిటేజ్ ప్లేస్ ఇదంతా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. చర్చ్ బెల్స్ వినిపిస్తున్నాయి. రాయల్ ప్యాలెస్కి వెళ్తున్నాము. అక్కడ టికెట్ అయితే 15.5 euros, 15 euros 50 cents. అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే దే కెన్ లైక్ రీసెల్లింగ్ చేసేస్తున్నానంటే టికెట్స్ అందరూ బల్క్గా కొనుక్కొని, టూరిస్టులకి లేకుండా. వెనకాల ఉన్నది క్యాథెడ్రియల్, అందులోనే కొలంబస్ ఉన్నాడు. నేను కొలంబస్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ టైం లేదు. నేను చాలా పెద్ద క్యూ ఉంది, ఇంత పెద్ద క్యూ ఉంది ఇక్కడ.
అంత నాట్ బ్యాడే కాదులే వీళ్ళకైనా. ఇందులో ఉన్న 30 మంది మా వాళ్ళే. ఇది రాయల్ ప్యాలెస్. సో ఇట్స్ రియల్లీ గుడ్ సో ఫార్. రాయల్ ప్యాలెస్లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూట్ చేశారనమాట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంటుంది కదా, 6 or 7 seasons. Then it became more and more famous. That's how it's looking. Audience room and TV. So, ladies and gentlemen, this was the audience room. It was also used as a chapel. Again, Also used as chapel. ceiling, mahogany wood. Now, there is a painting, interesting painting. I'm pointing on my the name of this painting is the Virgin of the Navigators. Also known as the Virgin of the Foresight. పెయింటింగ్ పేరు వర్జిన్ ఆఫ్ ది నావిగేటర్స్ అంట. ఫస్ట్ టైం కొలంబస్ పోర్ట్రైట్లో రిప్రజెంట్ ఇందులోనే అయ్యిందంట. డిస్కవరీ ఆఫ్ అమెరికా. అక్కడ కొలంబస్ ఉన్నాడు. అక్కడ రైట్ సైడ్ రెడ్ కేప్లో విత్ బోట్స్ అండ్ ఆల్ లైక్ 1535 వేసారు. అది 1929లో అప్పట్లో కింగ్ అంట. అప్పుడున్న కింగ్కి గ్రేట్ గ్రాండ్ డాడ్ అండ్ హెర్ వైఫ్, హిజ్ వైఫ్ ఆన్ ద రైట్. గ్రనాడ్ ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ చేశారంట. ఇది అరబ్ ఆర్టిస్టులు క్రిస్టియన్ కింగ్కి చేసి డిజైన్ చేశారంట. లైక్ గ్రనాడల్ అల్హంబ్రా ఉంటుంది కదా, ఇట్స్ లిటిల్ డిజైన్ రిప్లికా ఆఫ్ ద హ్యాపీ క్యాట్స్. అక్కడ కట్టింది మళ్ళీ ఇక్కడ కట్టేసారు. ఐ మీన్ ఆల్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఆల్ డిజైనర్స్. Now, the ceilings are all made of wood. This is actually large. It's a variety of ఇట్స్ సో బ్యూటిఫుల్. దట్స్ వుడ్తో చేశారు అది. resistance against humidity, against termites. So, all the ceilings are made of large. And this decoration on the wall is called stucco. ప్యాలెస్ అంటే ఇది కదా. సో గుడ్. Not easy to take pictures of that view. టూ గుడ్ అసలు. మెయిన్ కోర్ట్యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్. చాలా బాగుంది ప్యాలెస్ అసలు. కోర్ట్యార్డ్ అంటే అసలు హౌ మచ్ మనీ, అసలు ఎంత మనీ పడుతుంది ఇవన్నీ కట్టడానికి. ఇలాగే వేస్ట్ చేస్తారు డబ్బులు ప్యాలెస్లు కట్టడానికి 1 personకి. లైన్ ఉంది కదా, సింబల్ ఆఫ్ లైన్ అంట. అండ్ క్యాసిల్ సింబల్ ఆఫ్ క్యాస్టియా అండ్ ఈ మార్బల్స్ జియోమెట్రికల్ ఉన్నది కదా, ఇవన్నీ అరబ్స్ కట్టారు కదా, వాళ్ళు ఏది కూడదంట. లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్. అందుకని జియోమెట్రికల్ దాంట్లో పెట్టారంట. ఈ అది 16th century అప్పుడున్న కింగ్ అండ్ క్వీన్ ఇది మార్బుల్తో రీప్లేస్ చేశారంట. బ్రిక్ అండ్ మార్బుల్ కాలమ్స్ ఇవన్నీ అప్పట్లో బ్రిక్తో ఉండేయంట. ఎందుకంటే అరబ్స్ బిలీవ్స్ దట్ అల్లా ఈజ్ ద ఎటర్నిటీ కైండ్ ఆఫ్ లైక్ అంతకంట ఫర్ ఎవర్ ఉండేది ఏది పెట్టకూడదంట కన్స్ట్రక్షన్లో. సో వాళ్ళు అందుకని ఇప్పుడు బ్రిక్స్తో పెడితే తర్వాత మార్బుల్తో రీప్లేస్ చేశారు. అది క్యాసిల్ రిప్రజెంట్స్ క్యాస్టియా, Castilla and Leon. లియోన్, Two other kingdoms, okay? And the capital ఫెర్నాండో అండ్ ఇసబెల్ wherever the king decided to గ్రాండ్ సన్ ఉండేనంత ఇందులో. always castles and lions, always. Now, I really like this window here. Have a look right below. Do you not see an 8-point star? భలే ఉంది ఇది ఈ రూమ్. That's an 8-point star. That's the star used by the Muslims. యూట్యూబ్లో చూసాను. ఇది కింగ్డమ్ ఆఫ్ డ్రాన్స్ది ప్యాలెస్. ఈ చెట్లకి ఆరెంజెస్ అవన్నీ ఫుల్ కలర్గా ఉంటుంది. అది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇక్కడ షూట్ చేశారంట ఫర్ ఏ మంత్. నా రేడియో పని చేయట్లేదు, సో ఐఎమ్ స్టేయింగ్ వెరీ క్లోజ్ టు హెర్, అదర్వైజ్ ఐఎమ్ గెటింగ్ లాస్ట్. ఐ హ్యావ్ టు రికార్డ్ దిస్. దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఆ డెప్త్ ఆఫ్ దట్ సీలింగ్ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, బట్ ఇట్స్ హ్యూజ్. దోస్ వాల్స్ ఎంత ఆర్ట్ ఉందో ఇందులో, అంత మనీ కనిపిస్తుంది. స్టోన్ బ్రిక్ కలిపి స్కేడిస్తారంటే అయ్యా పడిపోయినా. There are two faces of the
Sorry. సో గుడ్. ఇసబెల్లా అండ్ ఫెర్నాండో ఉన్నారు కదా, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ స్పెయిన్. ఇసబెల్లా ఇక్కడే బర్త్ ఇచ్చిందంట ఫస్ట్ చైల్డ్కి, క్వాన్. అండ్ లైక్ అప్పుడు నోటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ బర్త్ అయ్యేటప్పుడు చూడాలంట వాళ్ళు విట్నెసెస్కి. పాపం బీయింగ్ ఏ క్వీన్ ఈజ్ వెరీ హార్డ్. భలే ఉందబ్బా. ఇసబెల్లా అండ్ ఫెర్నాండో ఇక్కడ కూడా ఉన్నారంట ఈ రోజులు. అంతే కదా, వాళ్ళు ఫౌండర్ ఆఫ్ స్పెయిన్ ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు 1469లో ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. 2 సిటీస్ కంబైన్డ్ అయినాయి అప్పుడు, ఇసబెల్లా అది ఫెర్నాండో. లుక్ ఎట్ దిస్ వాటర్ గార్డెన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఇది. ఆ ఫౌంటైన్ పైన ఉన్నది నెప్ట్యూన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లోనే ఉంటుంది ఇది. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? గుర్తుంది ఇది యాక్చువల్లీ చూడడం, గేమ్ ఆఫ్ థ్రోన్స్లోనే. నేను యూట్యూబ్లో కూడా చూసాను వచ్చే ముందు. సో ఐమ్ ఏబుల్ టు రికలెక్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్. మంచిగా ఫ్రీగా చేసుకున్నారు, సెట్ అయ్యకున్నాను. బ్యూటిఫుల్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్న వాటర్ గార్డెన్స్, నెప్ట్యూన్. అమ్మో, ఈ ఫౌంటైన్ మన సైడ్ తిరగకపోతే బాగుంటుంది. హోప్ఫుల్లీ తడిసిపోతాం లేకపోతే. వెరీ నైస్. ఇంత పెద్ద డ్రెస్లు వేసుకొని వేళ్ళు ఎలా చేస్తారో. I admire those Shooting of you it. who watch Game of Thrones, because it took me Yeah. 10 minutes to abandon the series. There's so much I did violence watch and all the rape. seasons You and did? yeah, all the seasons. We were waiting for every episode. 7, it's a 7 seasons I think. Yeah. I don't know. I'm was- a bit of a wimp, so I couldn't stand the blood and the violence. It's good. I'm from the side. పాపం మా టూర్ గైడ్ చూడలేకపోయిందండి గేమ్ ఆఫ్ థ్రోన్స్. చూసేసాను మొత్తం అని. Okay, these are clams. There are carp swimming inside, very large fish. And to tell you the truth, it has never come so bright as it's shining now. పూల్ ఆఫ్ మెర్క్యూరీ అంటది. ఇది రీసెంట్గా రీస్టోర్ చేశారంట. Look at that. Looks so cute. And it also those frescoes are on the wall. This is how it's looking in the water gardens, Game of Thrones palace. రిచ్గా ఉంది. ఫెర్నాండో అండ్ ఇజబెల్ ప్యాలెస్లోనే చాలా రిచ్గా ఉంది. షూట్ దిస్. ఇది కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వన్ ఆఫ్ ద సీన్స్లో ఉంటుంది. బాగానే షూటింగ్స్కి ఇచ్చారు వీళ్ళు, ముట్టుకొనివ్వట్లేదు. ఎక్కడ చేసినా సరే ఇది టచ్ చేయదు అది టచ్ చేయదు అంటున్నారు. ఇప్పుడు ఒక కాలమ్స్ కూడా ఉన్నాయి కదా, పక్కనే ఉన్నాయి. నేను ముట్టుకోవట్లేదు, అవే వచ్చి నన్ను ముట్టుకుంటున్నాయి. నేను అడిగాను కెన్ వి టచ్ ద ఫ్లోర్ అని. వాళ్ళు వాక్ చేయొద్దు అంటారేమో అని ఫ్లోర్ మీద. So these are really tired. మనం ముట్టుకోకూడదు కానీ షూటింగ్కి ఇచ్చేస్తారు వీళ్ళు. ఇది జస్ట్ వెడ్డింగ్ కోసం ఈ హాలు ఆ హాలు బిల్డ్ చేసేసారంట. చార్లెస్ 5th ఇక్కడ పెయింటింగ్స్ అవంతా చేశారంటది. లైక్ ఐ మీన్ వీవింగ్ చేశారు. అది సిల్క్ తోటి. ఆ హ్యాండ్స్, డీటెయిల్స్, హెయిర్ అవన్నీ వీవ్ చేయడం అసలు ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న ఇది మ్యాప్, అప్ సైడ్ డౌన్ మ్యాప్. అప్పట్లో వాళ్ళంతా యాక్యురేట్గా చేసేసారు. అప్ సైడ్ డౌన్ అని ఉంటే ఆఫ్రికా పైన ఉంది. జస్ట్ మ్యారేజ్ కోసం 2 పెద్ద రూమ్స్ కట్టేసారు వీళ్ళు. అంతేలే, ఏమే ఎంపరర్ అయితే బర్త్డే కోసం కట్టుకుంటాం, తప్పులేదు. రిచ్ మరి. ఇది ఈ హాలు అక్కడ ఇప్పుడు చూపించాను కదా, ఆ హాల్ 2 కట్టేశారు. నైస్. అయిపోయింది క్యాసిల్ ఆల్మోస్ట్ అనుకుంటున్నాం మేము. నాకు ఆక్లాస్ వస్తుంది. ఐ నీడ్ సంథింగ్. తిరిగి మన కొలంబస్ ఈ కెథడ్రల్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. బట్ హీ డజంట్ వాంట్ బి బరీడ్ హియర్. రిపబ్లిక్ ఆఫ్ డొమిసియన్ నార్త్ అమెరికాలో హీ వాంట్ బి బరీడ్. బట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బరీ చేశారు.
కానీ రిపబ్లిక్ ఆఫ్ డొమినియన్ వాళ్ళు కూడా దే క్లెయిమ్ దట్ లైక్ ఏనా ఆ టూంబును అక్కడ బరీ చేశారు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. కానీ బీబీసీ ఛానల్లో వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేశారు, బోన్స్ అవన్నీ తీసి టెస్ట్ చేసి ఇదే రియల్ కొలంబస్, ఎందుకంటే వాళ్ళు పిల్లలు మనవలు ఉంటారు కదా దానివల్ల. కానీ చాలా గ్రేట్ కదా ఆ టైంలో అని. యాక్సిడెంటల్గా నార్త్ అమెరికా కనుక్కున్నా సరే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫ్లైట్లోనే ఇంత టైం పడుతుంది. అదిగో అక్కడ ఉంది క్యాథడ్రల్ నా వెనకాతల. దిస్ ఫౌంటైన్ లుక్స్ క్యూట్. ఊరకనే ఆ క్యాథడ్రల్ స్ట్రీట్లో తిరుగుతున్నాను ఫుడ్ తిందామని. లంచ్ ఇలాగే లంచ్ తినకుండా పెత్తనాలు చేస్తాను, నాకు ఇచ్చే టైం అయిపోతుంది. అయిపోయింది విజిట్ అయితే. బాగుంది. సెవియా ఉన్న ప్లేస్ ఇస్ నైస్ అండ్ గుడ్. సో అందరూ లంచ్ తింటుంటే నేను అటు తిరుగుతున్నాను. అదిగో అక్కడ చివరిన ఆ క్యాథడ్రల్ ఉంది, నేనైతే తిరుగుతున్నాను. ఆఫ్టర్ దిస్ విల్ గో బ్యాక్ టు హోటల్. యాక్చువల్లీ ఫ్రీ టైం ఉంది కానీ చూడడానికి ఇంక చాలు ఇనఫ్. నాకు చాలా ఎండగా అనిపిస్తుంది. ఇట్స్ బిట్ హార్డర్. సో విల్ గో బ్యాక్ ఆఫ్టర్ దిస్ వన్. ఐమ్ థింకింగ్ టు ఈట్ పయ్యాల. లెట్ మీ షో వై. ఇంకో అది ఆ డిష్ విత్ సీ ఫుడ్. స్పెయిన్ అసలు లాస్ట్ డే, తినకపోతే ఎలాగో కష్టం కదా, తినేస్తే పని అయిపోతుంది. పయ్యాలకి 30 minutes వెయిటింగ్ అంట. 2 people ఉంటుంది. ఇంకొకరి దానికి ఎక్కువైపోద్దాను, నాకు ఒకరి ఫుడ్డే ఎక్కువైపోతుంది. అందుకని గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ చేస్తాను నేను. గ్రిల్డ్ చికెన్. సో క్యాథడ్రల్ దగ్గర ఇది రెస్టారెంట్. ఫ్లైట్ రావట్లేదు, నేను ఆపోజిట్ లైన్కి వచ్చినాను. భలే ఉంది. మిస్ట్ వేస్తుంది ఫేస్ మీద. తినేసి వెళ్ళడమే ఇంకా. టీ నగరం అలాగే సెవెయ్య. I'm here. నగరంలో విహరిస్తున్నాం వీధుల్లో. లైక్ హియర్. బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఎండ లేదు కానీ ఇట్ ఫీల్స్ హాట్ అండ్ హ్యూమిడిటీ, ఎవ్రీథింగ్. Everyone is walking away, so everyone is screaming. ఈ సైడ్ ఆఫ్ సెవియా వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అటు సైడ్ మళ్ళీ వేరేగా ఉంది. ఇది మోర్ యూరోపియన్ స్టైల్లో ఉంది. యా ఇప్పుడు బస్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోయి ఒకసారి బ్రష్ చేసుకొని వాంట్ గో టు జిమ్ బ్యాడ్లీ. దెన్ డిన్నర్ ఉంది. డిన్నర్ తినేసి పడుకోవడమే. రేపు అయితే వేరే కంట్రీకి వెళ్తున్నాం. సో నీడ్ టు టేక్ రెస్ట్.